వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అందరూ కూడా నోరు తెరిచి గట్టిగా ప్రార్థన చేద్దాం, గట్టిగా ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క సన్నిధి బలమైన రీతిలో మన మధ్యలో కార్యం చేయలాగా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వాడుకునేలాగా ప్రార్థన చేద్దాం. థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్, థాంక్యూ లార్డ్. మహోన్నతుడా పరిశుద్ధుడా నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సాయంకాల వేళలో నీ సన్నిధిలో నీ బిడ్డలుగా నీ శరీరముగా నేను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి, నీ నామాన్ని హెచ్చించడానికి, నీ నుండి పొందుకోవడానికి నేను వచ్చి ఉండగా ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నా. ప్రతి బిడ్డ కూడా నింపబడి, ప్రతి బిడ్డ ఆశీర్వదించబడి, ప్రతి ఒక్కరు కూడా విడుదల పొందుకొని ఈ స్థలాన్ని విడిచిపెట్టడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. ఈ రాత్రికాల సమయమందు ముఖ్యంగా భారతదేశం నుండి అనేక మంది సేవకులను, సేవకురాలను మీరు తోడుకొని తీసుకొచ్చిన విధానం బట్టి నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయమందు వారి మమ్మల్ని పరిచయం చేస్తుండగా, పాటలు నడిపిస్తుండగా, స్తుతి ఆరాధన నడిపిస్తుండగా, వాక్య పరిచయం నడిపిస్తుండగా, రోగుల కొరకు ప్రార్థిస్తుండగా అయ్యా వారిలో మీరు నుండి బలమైన రీతిలో ప్రతి బిడ్డను కూడా తాకమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క సన్నిధిని బలమైన రీతిలో ఉంచమని, నీ అభిషేకాన్ని బలమైన రీతిలో వారిపైన కుమ్మరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇద్దరు కూడా రావాల్సిన వారందరూ కూడా సమయానికి రావడానికి కూడా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరోసారి దేవునికి స్తోత్రం కలుగుగాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సౌత్ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ అన్న యొక్క తెలుగు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా ఈ దినమందు మా మధ్యలో అనేక మంది భారతదేశం నుండి వారు కాన్ఫరెన్స్ వచ్చారు. మన మధ్యలో సహవాసం చేయడానికి వచ్చి ఉండగా మిమ్మల్ని కూడా ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. అయితే ఈ దినమందు మనకు ఆరాధన నడిపించడానికి సిస్టర్ హ్యానా మనకు చాలా పరిచయమైనటువంటి వారు ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటారు. సిస్టర్ నాకు అనేకమైన సంవత్సరాలు తెలుసు. సిస్టర్ అలాగే బ్రదర్ వారు బలమైనటువంటి పరిచర్య విజయవాడ చేస్తూ ఉన్నారు. నేను కూడా వారు దర్శించడానికి ఫస్ట్ తణుకులో ఉన్నప్పుడు నేను దర్శించాను. చాలా బలమైనటువంటి పరిచర్య చేస్తున్నారు. అలాగే నా ఫ్రెండ్ ప్రశాంత్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన కూడా కలవడం చాలా సంతోషం. ఇంకా అనేక మంది సేవకులు వచ్చారు. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అయితే వర్షిప్ చేయడానికి సిస్టర్ హ్యానా వారి యొక్క టీమ్ ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. అందరూ చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండు చేతులు పైకి దేవునికి నామమున పేరు స్తుతిద్దామా. ఆమేన్. చాలా మంది దేవుణ్ణి ఎక్కడ వెతకడం ప్రారంభిస్తారంటే మన సిద్ధాంతాలను మనం నమ్మిన దాంట్లో మాత్రమే. ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారంటే దాంట్లో తిరుగుతూ ఉంటాం. మనం ఎలా ఉన్నాం అనేది మర్చిపోయింది. చాలాసార్లు దేవుని ఎక్కడ వెతుకుతామంటే మన కన్నీళ్ళు తుడిచినప్పుడు మాత్రమే. సరిచేసే దాంట్లో వెతకడం కంటే ఆదరించబడితే దేవుడు అంటారు. దేవుడు ఆదరించడానికి మాత్రమే కాదు, సరి చేయడానికి, సరి చేసే దాంట్లోనే భద్రత ఉంది. సో ఈ రాత్రికాల వేళలో మీ అందరి మధ్య రీతిగా మనందరం కలిసి నిజంగా ఎక్కడికి వచ్చినా కానీ ఆ ప్రాంతీయ వేదం ఉండదండి. ఖచ్చితంగా మన వాళ్ళు అనేది ఒకటి ఉంటుంది కదా. మీ అందరితో కలిసి దేవుని ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. దయచేసి ఇక్కడ మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా ఉన్నారు. ఆరాధనలో కలిసి ఆరాధన చేయాలని ఆశపడుతున్నాను. అందరూ కూడా కంప్రెస్లా అండ్ ఆల్సో బ్రదర్స్ ఐ ఇన్వైట్ యూ. సో అందరూ కలిసి ఆరాధన చేద్దాము. వాక్యంలో నుంచి ఒక్క చిన్న మాట మాత్రం చదువుకొని మనం ఆరాధన వెళ్దాము. యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటి లేని నామం, మధుర నామం. మనందరికీ పరిచయమైనటువంటి పాట అయితే చాలా పాట అనేది. లెట్స్ ట్రై టు లుక్ ఫర్ గాడ్. మనలో ప్రభు ఎలాగ ఈరోజు మనతో ఆయన తనదైన శైలిలో ప్రత్యక్షపరచుకుంటాడో చూడడానికి ప్రయత్నిద్దాం. పక్కన మర్చిపోండి, ఎదురు మర్చిపోండి, ఇక్కడ ఏముంది దాంట్లో మర్చిపోండి. కానీ మీలో ఎవరున్నారు? మనందరిలో దేవుని స్వరూపం ఉంది. హల్లెలూయా. దేవుడు మనందరికీ ఒక నమ్మకం పెట్టాడు. రాత్రికాల వేళలో ఆయన తనదైన శైలిలో మన మధ్యలో ప్రత్యక్షపరచబడుతూ ఉండగా ప్రభువు మాత్రమే చూడండి. పక్కన కూర్చుంటే ఏమీ రాదమ్మా. వాళ్ళు చెప్పలు కొడితే నేను చెప్పలు కొడతాను, వాళ్ళు చెప్తే నేను చేస్తాను. మీ నాన్న గురించి మీకు తెలిస్తే మీ నాన్నని మీరే ఆరాధన చేయండి. ఏమైనా 99
కీర్తన ఒకసారి విందాము. 99వ కీర్తన ఒకసారి. యెహోవా రాజ్యం చేయించున్నాడు అని చెప్పండి. యెహోవా రాజ్యం చేయించున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును, సియోనులో యెహోవా మహోన్నతుడు, ఆయన జనములన్నిటిపై నిలిచి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. అందరూ చెప్పండి, యెహోవా పరిశుద్ధుడు. కొంచెం గట్టిగా, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటి లేని నామం, మధుర నామం. ఇవాళ చాలా కొత్త పాటలు వచ్చేసాయి, కానీ నేనే పాడుకుంటూ నిలబెడితే ఆరాధన అవ్వదు కదా. మీరందరూ చెప్పడం బట్టి పాడాలి. చాలా పాత పాట ఇది, మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఈ పాటలన్నీ కూడా. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ఇక్కడికి ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి బ్రదర్ మోజెస్ గారికి, పాస్టర్ రతన్ గారికి, అలాగే చెల్లి మౌనిక, అండ్ మీలో చాలా మంది నాకు పరిచయమే, చాలా మంది నేను కొత్తగా చూస్తున్నాను. మేబీ వెబ్లో మార్చడం వల్లేమో. ఆయన మనందరూ కూడా ఈ సాయంకాలం వేళ ప్రభు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి సంతోషంగా దేవుని ఆరాధన చేస్తూ ముందుకు వెళ్తాం.
ఎలా వస్తుంది భూమిలో సువాసన అంటే మనం 5,000 పెట్టి పర్ఫ్యూమ్ బాటిల్ వేసుకొని కొట్టుకొని సువాసన కాదు. మన జీవితము ఈ లోకంలో యొక్క సువాసనగా మారింది. మీ ద్వారా నా ద్వారా దేవుడు ఈ లోకంలో అనేక మందిని ఆకర్షించగలిగిన మంచి జీవితం అని అర్థం. భూమిలో సువాసన ఎలా ఇస్తాం? మన ద్వారా, మన జీవితం ద్వారా. ప్రతి మాట పాడుతున్నప్పుడు దాన్ని అనుభవించి పాడండి. హల్లెలూయా. అయ్యో రెడీ? ఓకే, చూడండి 3 సార్లు చిన్నగా. నాకు తెలుసు వారంతా కూడా మన పనిలో మనం ఉంటాము. ఈ రోజు దేవుని సన్నిధిలోకి వచ్చాము. సంతోషమైన మనలో పెట్టాడు. The joy of the Lord is my strength. హల్లెలూయా. నమ్మలేని వాళ్ళు, బయట నమ్మలేని వాళ్ళు, ఇక్కడ నమ్మలేని వాళ్ళు మీ బలాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. వాక్యం చెబుతుంది దేవుని యందు ఆనందించడం నాకు బలమైనది. కుడి చేతి పైకి చెప్పండి, దేవుని యందు ఆనందించడం నాకు బలమైనది.
చేసుకునే స్థితిలో డోంట్ మేక్ గాడ్ టూ కాంప్లికేటెడ్. ఆయన ఎవరు, ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన ఎలా ఉంటాడు, ఎవరు ఏదో చెప్పినారు. ఆయన గొప్పతనం ఏంటో తెలుసా? మన జ్ఞానం ఎంతవరకు అంత కిందకి దిగొచ్చారు. హల్లెలూయా. మనకు అర్థమైన రీతిలో ఆపత్కాలంలో తన పర్వశాలలో మనల్ని దాచే దేవుడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన హస్తము మనలను కాపాడుతూనే ఉంటుంది. ఆశ్రయదుర్గమే ఈ యొక్క విశ్వాసపు నిశ్చయతతో కూడినటువంటి ఈ మాట పలుకుతూ ఉండగా ఆరాధన చేయాలా, నోటితో కాదు గుండెతో. ఆ మాట పలుకుతూ ఉన్నప్పుడు అర్థం చేసుకున్నాడు, అప్పుడు బలం అయిపోతూ ఉంటాడు. హల్లెలూయా. ఒక్కొక్క మాటగా కూడా దేవుడు నిశ్చయతను ఇస్తూ ఉన్నాడు, ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. విశ్వాసం మనకు ఆ మాట ద్వారా కలుగుతూ ఉంటారు. అందరూ అనుభవించి పాడాలని ఆశపడుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? మీ పక్కన వారి చేతిని పట్టుకుని దేవుడు నిన్ను దీవించుగాక అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. చెప్పండి.
డ్రమ్ ఎంత వేగంగా పోతే అంత గొప్పగా అలసిపోయి సొలసిపోయి అది ఆత్మ కాదు. కమా మీ గుండెలో ఉంచడానికి మీరేమై ఉన్నారు ఆయన మనకేమై ఉన్నాడు, మన పట్ల ఆయన కృప ఎంత విస్తారమైనదో మనల్ని చేసుకుందాం. ఆయన నమ్మకత్వాన్ని మనల్ని చేసుకుందాం. ఆయన గొప్పతనాన్ని మనం గుర్తు చేసుకుందాం. రెండు చిత్ర పైకి హల్లెలూయా. ఈ రాత్రికాల వేళలో యేసు తప్ప, ఆయన తప్ప మనకు కావలసినంత కూడా ఆయన మాత్రమే, ఆయన మాత్రమే, ఆయన మాత్రమే. హల్లెలూయా. మనిషి నిన్ను న్యాయం తీర్చవచ్చేమో, మనిషి నిన్ను తీర్పు తీర్చవచ్చేమో. ఒకవేళ ఆ భావనలో ఉండిపోయి నేను దేవుని దగ్గరకు రాగలనా, ఆయన ఆరాధన చేయగలనా అనుకుంటూ వచ్చాను. ఇదిగో ఆయన మీ వైపు తన ప్రేమతో నాన్నమ్మని చూస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో నీకు దేవుని తెరచి మన బాధ కాదు కానీ ప్రభా నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు ఆయన. యేసును అసాధ్యుడు తండ్రి, మరణాన్ని జయించి ఆయన బలాన్ని మనం ఆరాధన చేద్దాము. రెండు చేతులు పుట్టిన పెట్టండి. సైఫ్ చర్చ్ స్వరం తెరవాలి, స్వరం తెరవాలి. కళ్ళు తెచ్చి చూడండి, కళ్ళు మూయండి, కళ్ళు పైకి అందరూ కూడా కళ్ళు పైకి కమాన్. సరిపోతుంది, సరిపోతుంది. స్వరం తెరవాలి, ఇక సరిపోతుంది. ఒక నిమిషం స్వరం తెరవండి. ఆరాధనలో మాత్రమే మీ ప్రభుతో మాట్లాడగలరు. అనేక మంది కళ్ళలో కన్నీరు కనబడుతున్నాయి. యేసుక్రీస్తు మాత్రమే నీ రాజు, నీ ముందుకు ఆయన ప్రేమిస్తాను. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్నే శాసించే యోధుడవు, నీకు సాటి
ఆయన గురించి మీకేం తెలుసు? స్వర్గ జనం ఒక్క నిమిషం అందరూ స్వరం తిరుగుతాం. 2 చేతులు పైకి తలపైకి. నిజమైన తండ్రి, సమాధానాన్ని ప్రతి నిన్న నేను నిరంతరము ఏకరీతిగా సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వకర్త, సర్వము ఎరిగిన దేవుడు, సద్గుణశీలుడు, సర్వోన్నతుడైన దేవుడు. ముగించుకుంటున్నా. ఆయన బలిపీఠం మీద మంట ఉన్నంత వరకు ప్రభు నీకు ఆ వెచ్చదనం కలుగజేస్తాడు. నీ జీవితంలో స్తుతి ఉన్నంత వరకు కూడా, ఆయన వెతుకుచున్నంత వరకు కూడా, ఆయన మన నుంచి దూరంగా పోయేవాడు కానే కాదు. No matter what may be your life this evening. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరం కలిసి ఏకంగా చెబుదామా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోవాల్సిన కోరుతూ కూడా వారితో పాటు వచ్చినటువంటి టీం అందరికి కూడా దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. వారందరికీ అలాగే దేవుని మహిమార్థమే అందరూ కూడా కలిసి గట్టి చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతారు. నాకైతే వారు లీడ్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఇక ఒక సభలో ఉన్నట్టు అనిపించింది. నాకు చాలా సంతోషం. మీరు వచ్చినప్పుడల్లా కూడా మాకెంతో ఆనందం. ఎందుకంటే మీలాగా మేము అంతగా వర్షిప్ అంటే అంత ఎక్విప్మెంట్స్ కానీ మ్యూజిషియన్స్ కానీ లేరు. అయినప్పటికీ కూడా మీరు వచ్చినప్పుడల్లా కూడా మాకు ఎంతో సంతోషకరమైనటువంటి విషయం అన్నది. ఇక దీని ముందు ఆలస్యం చేయకుండా మన వాక్యంలోకి వెళ్దాం. వాక్యానికి వెళ్ళక ముందు భారతదేశం నుండి అనేక మంది దేవుని సేవకులు, అలాగే సంఘ బిడ్డలు, దేవుని పరిచర్యలో దేవుని యొక్క సేవకులకు తోడ్పడుతున్నటువంటి నాయకులు కూడా చాలా మంది మన మధ్యలో వచ్చి ఉన్నారు. అయితే వాళ్ళలో అనేక మంది చాలా పెద్ద సంస్థలను ప్రారంభించినటువంటి వారు, పరిచర్యలను ప్రారంభించిన వారు, మంచి పరిచర్య చేస్తున్నటువంటి వారు మీరందరూ కూడా ఉన్నారు. అయితే మన సంఘ ఆరాధన సమయం చాలా తక్కువ కాబట్టి అందరికి కూడా అవకాశము ఇవ్వలేకపోతున్నాం. అయితే చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు, కాల్ చేస్తూ ఉంటారు. అయితే ప్రతి ఒక్కరు కూడా 10-15 నిమిషాలు ఇవ్వాలని మా ఆశ. కానీ అందరికి ఇచ్చినట్లయితే రాత్రి 12 అయిపోతుందేమో. అయితే ఇక్కడ ఈ యొక్క ఫెసిలిటీని మేము 8 గంటలకల్లా క్లోజ్ చేసేయాలి. 8 క్లోజ్ చేసి మేము బయటకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే CCTV కెమెరాస్ ఉన్నాయి, వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. అలాగే మాలో ఉన్నటువంటి సిస్టర్స్ అందరూ కూడా వారి సమయానికి వెళ్ళాలి, బ్రదర్స్ కూడా వారి సమయానికి వెళ్ళి మళ్ళీ డ్యూటీకి కూడా వెళ్ళాలి. కాబట్టి సమయం లేకపోవడం వల్ల మీకు ఇవ్వలేకపోతున్నాం.
ఒక్కసారి మీరందరూ కూడా భారతదేశం నుండి వచ్చినటువంటి వారు దయచేసి సేవకులందరూ లేచి నిలబడినట్లయితే మిమ్మల్ని మేము ఆహ్వానించాలని ఆశపడుతూ ఉన్నాం. ఒకసారి సాయి సంఘం అంతా కూడా కలిసి గట్టి చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానించాం. సిస్టర్స్ కి బ్రదర్స్ కి చాలా వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మరొకసారి మీరు వచ్చినట్లయితే తప్పకుండా మాకు మెసేజ్ చేయండి. అయితే ఒక నెల రోజుల ముందు చేయండి దయచేసి. చాలా మంది సేవకులు ఏం చేస్తారంటే ఆదివారం ఉదయం సాయంత్రం లేకపోతే శనివారము ఒక రోజు ముందు వారు మెసేజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి ప్రదేశంలో, సింగపూర్ లాంటి ప్రదేశంలో ఒక 3 months ముందు మీకు మీరు ఇంటిమేట్ చేయాలి. అయినప్పుడు కూడా 1 month ముందు చేసినప్పుడు కూడా మీకు తప్పకుండా అవకాశం ఇస్తాం. మా సంఘం చాలా పెద్దది గొప్పదని కాదు, కానీ ఇదే రోజు మరొక స్పీకర్ ఉన్నారనుకోండి మీకు అవకాశం ఇవ్వలేము. ముందుగా చెప్పినట్లయితే తప్పకుండా ఇవ్వగలం. అలాగే సాయి సంఘం తరపున ఈ దినమందు ఎవరైనా సరే సింగపూర్ లో పనిచేస్తూ కొత్తగా వచ్చినటువంటి వారి సంఘంలో కొత్తగా మొదటిసారి ఈ యొక్క సౌత్ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ తెలుగు ఆరాధనకి మొట్టమొదటిసారి వచ్చామండి అన్నవారు లేచి నిలబడవలసిపోతున్నాం. ఓకే సిస్టర్ ఉన్నారు, బ్రదర్ ఉన్నారు, వాళ్ళు చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానించాలి. ప్రతి ఆదివారం కూడా జరుగుతున్నటువంటి ఆరాధనలో మీరు పాల్గొనాలని మేము కోరుతున్నాం. దయచేసి కూర్చునండి. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక సంఘం ఈ యొక్క సభ ఆరాధన తర్వాత దయచేసి కలవలసిందిగా కోరుతున్నాం. ఇతని మన వాక్య పరిచర్యను అందచేయడానికి మన మధ్యలో దేవుని యొక్క సేవకులు నాకు పరిచయం లేదు. అయితే పాస్టర్ రవికుమార్ గారు ఆంధ్రప్రదేశ్ కొవ్వూరు ప్రాంతం నుండి మన మధ్యలో ఉన్నారు. ఆయన మిషనరీగా అలాగే ఒక సంస్థకు డైరెక్టర్ గా ప్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అన్న ఒక సంస్థకు ఆయన డైరెక్టర్ గా ఉంటూ ఆయన మిషన్స్ కాన్ఫరెన్సెస్ అంటే అనేకమైనటువంటి స్వార్థీకరణ ఎలా చేయాలి, ప్రజలను ఎలా చేరుకోవాలి అన్న ఆయన టాపిక్ పైన ఆ ఉద్దేశంతో అనేక మందికి తర్ఫీదిస్తూ కాన్ఫరెన్సెస్ సెమినార్స్ చేస్తున్నారు. వారు మా మధ్యలో ఉండటం ఎంతో ఆశీర్వాదకరం. అయితే వారిని అందరూ కూడా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. Thank you so much for being here. Yeah. పరిశుద్ధ దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావము కలుగును గాక. రెండు చేతులెత్తి దేవుని మహిమపడతామా? ఈ అద్భుతమైనటువంటి సమయాన నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి సౌత్ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ వారికి, వారి నాయక బృందం అంతటికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అభిషక్తులైన దైవ సేవకులు భారతదేశం నుండి ఇక్కడికి రావడం జరిగింది. అలాంటి గొప్ప వ్యక్తులకి ఒక మంచి సమయం ఇక్కడ ఉంటే బాగుంటుందని నేను కూడా కోరుకుంటున్నాను. అయితే మరి అందరికీ అవకాశం లేదు అని సేవకులు చెప్పడం, మరి నాకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు కనుక కొన్ని నిమిషాలు దేవుని మనస్సుని, దేవుని మాటని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఓ దేవుని సేవకుడిగా ఒక మాట చెప్పాలనుకున్నాను. దేశాలు వేరైనా దేవుని కృప ప్రతి చోట ఒక్కటిగానే ఉంటుందండి. ఆ కృప మన మీద లేకపోతే ఈరోజు ఇక్కడ సజీవంగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా మనం ఉండలేమండి. నమ్మకమైన దేవుడు మన ఎడల తన కృపను చూపించి ఒక గొప్ప ఆరోగ్యం ఇచ్చి ఆయన్ని ఆరాధించడానికి మనల్ని ఈరోజు నిర్ణయించుకున్నాడు. ప్రపంచంలో 750 కోట్ల మంది ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. ప్రతి ఏటా ఈ భూమి మీద 10,50,00,000 మంది చచ్చిపోతూ ఉన్నారు. ప్రతి నెలలో ఈ భూమి మీద 60 లక్షల మంది చచ్చిపోతున్నారు. ప్రతిరోజు ఈ భూమి మీద 2 లక్షల మంది చచ్చిపోతున్నారు. ప్రతి నిమిషానికి ఈ భూమి మీద 8,900 మంది చచ్చిపోతున్నారు. ప్రతి సెకండ్కి ఈ భూమి మీద 3 లేదా 4 చచ్చిపోతున్నారు. చావు యొక్క వేగం ఈ భూమి మీద ఎంత భయంకరంగా ఉంటే ఆ చచ్చిపోయే వాళ్ళ గుంపులో మనం ఎవరూ లేమండి. మనల్ని ఎవరిని కూడా దేవుడు చావుకు అప్పగించలేదు. కొంతకాలం ఇంకా బ్రతకమని కోరాడు కనుకనే ఈరోజు మనం ఇలా ఉండగలిగాం. అపోస్తుడైన పౌలు ఇలా అంటాడు, నేనేమై ఉన్నానో అది నీ దయ మాత్రమే అంటాడు. ఆయన దయ వలన మాత్రమే ఈ బొందులో ఇంకా ప్రాణం మిగిలిందండి.
ప్రపంచంలో ఎంతో మంది చావు యొక్క ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటే నిన్ను నన్ను దేవుడు కావాలనుకున్నాడు. నువ్వు నేను ఇంకా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. కనుక ఈ రోజు మనం ఎలా ఉండగలిగాం? ఒక్క థ్యాంక్స్ యేసయ్యకి చెప్పగలగాలి. ప్రభువా, ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయారు, నన్ను మాత్రం ఇంకా బ్రతకనిస్తున్నావు, నన్ను ఇంకా కోరుకుంటున్నావయ్యా, నీకు ఒక థ్యాంక్స్ అని చెప్పగలిగే వాళ్ళగా మనం ఉండాలి. ఒకసారి ఒక చిన్న ప్రార్థన, అందరూ లేచి నిలబడి ఆకాశమందున్న దేవుని వైపు మనం చూస్తూ బ్రతికి ఉన్నందుకు మాత్రమే ఒక్క థ్యాంక్స్ యేసయ్యకి చెప్దాం. మనం గొప్పడమని బతకడం లేదు. మనం తిన్న తిండి, కలిగి ఉన్న సౌఖ్యము, అనుభవించే సుఖాన్ని బట్టి ఈ బొందులో ఇంకా ప్రాణం నిలబడలేదు. కేవలం నిన్ను బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. ఆయన కృప నీ మీద ఉంచాడు గనుక ఒక్క థ్యాంక్స్. కేవలం నన్ను ఇంకా బ్రతికునిస్తూ ఉన్నందుకు, ఇంకా ఈ బొందులో ప్రాణం ఉంచినందుకు నీకు వందనాలయని, బతికినందుకు, బ్రతుకుతూ ఉన్నందుకు, బ్రతికిస్తున్న దేవునికి ఒక్క థ్యాంక్స్. ప్లీజ్ అందరూ నాకు తెలుసు. ఒక్క ప్రార్థన. ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. మనిషి ప్రాణాన్ని అరచేతిలో పెట్టి బతుకుతున్నాడు. చావు మనిషి తరుముకుంటూ వస్తుంది. ఎప్పుడు ఈ జీవితం అంతమైపోతుందో ఎవరికి తెలియని పరిస్థితి. ఇన్ని కోట్ల మంది చచ్చిపోతుంటే నువ్వు నేను బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. నీ బ్రతుకును, నా బ్రతుకును దేవుడు కావాలనుకున్నాడు కనుక ఒక్క థ్యాంక్స్ యేసయ్యకి. ప్రభువా మీకు స్తోత్రమే, ప్రభువా మీకు స్తోత్రము తండ్రి, దేవా నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. గతమంత కాపాడితివి, స్తోత్రము రాజా, మరొక రోజు ఇచ్చితివి, స్తోత్రము రాజా. చిన్నది మాట. గతమంత కాపాడితివి, స్తోత్రము రాజా, మరొక రోజు ఇచ్చితివి, స్తోత్రం రాజా. స్తోత్రం యేసు రాజా, స్తోత్రం యేసు రాజా, స్తోత్రం యేసు రాజా, స్తోత్రం యేసు రాజా. వందనం చెప్పేదం రాజా, స్తోత్రము చేకొను రాజా. ఒకసారి వందనం చెప్పేదం రాజా, స్తోత్రము చేకొను రాజా. ఆపదలో కాపాడితివి, స్తోత్రము రాజా, అద్భుతాలు చేసితివి, స్తోత్రము రాజా. ఒకసారి ఆపదలో కాపాడితివి, స్తోత్రము రాజా, అద్భుతాలు చేసితివి, స్తోత్రము రాజా. స్తోత్రం యేసు రాజా, స్తోత్రం యేసు రాజా, స్తోత్రం యేసు రాజా, స్తోత్రం యేసు రాజా. ఆశ్రయా కీడెము, స్తోత్రము రాజా, ఆదరించే దేవుడా, స్తోత్రం రాజా. ఆశ్రయా కీడెము, స్తోత్రము రాజా, ఆదరించే దేవుడా, స్తోత్రం రాజా. చదవమా. స్తోత్రం యేసు రాజా, స్తోత్రం
యేసు రాజా స్తోత్రం యేసు రాజా స్తోత్రం యేసు రాజా వందనం చెప్పెదను రాజా స్తోత్రం చేకును రాజా అర్హత లేని మా బ్రతుకులు బ్రతకడానికి కూడా యోగ్యత లేని మా జీవితాన్ని కోరుకున్నదై నీ ఉన్నతమైన పని కొరకు మమ్మల్ని ఎన్నుకున్నారు. నీ మహిమలో మమ్మల్ని నడిపిస్తున్నారు తండ్రి. సర్వశక్తిమంతుడా, ఈ సాయంకాలం వేళ ఈ పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరింత ఉన్నతమైన పరిచర్యను దీన్ని ఆశీర్వదించమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరిని కూడా బలమైన అభిషేకంతో నిలబెట్టి నడిపించి వాడుకోమని, సర్వశక్తికి మా నీతికి ఆధారులు మా రక్షకుడైన యేసు నామం పేరట ఈ ప్రార్థన మనవిని బహు వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం అలానే ఉండి ఒక్కసారి ఈ ప్రత్యేకమైన సాయంకాలం వేళ సంఘ ఆరాధన క్రమము ప్రకారం మరి మత్తయి శుభవార్త 6వ అధ్యాయంలో మరి సేవకులు మాట్లాడమన్నటువంటి అధ్యాయాన్ని మనం ఒకసారి మొదటి నుంచి 6వ అధ్యాయం మొదటి నుంచి 1వ వచనం నుండి 18 వచనాలు వచనం వెంబడి ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం చదువుతూ దేవుని మహిమ పరుద్దాం. నేను ఒక వచనాన్ని చదువుతాను, మీరంతా మరొక వచనాన్ని చదవండి. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పరుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొక్క మీరు ఫలము పొందుదురు. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచించవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. కాబట్టి మీరాగు ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. అప్పుడు మీ రహస్యమును చూచుచున్న నీ తండ్రి ఉపవాసము చేయనట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందు నీ తండ్రికి కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుగుకును.
దేవుని యొక్క మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయుగాక. ఆమేన్. అందరూ కూడా కూర్చుందాం. కొన్ని నిమిషాలు ఈ సంఘ క్రమము చెప్పిన ఈ ఆదివారం దేవుడు నిర్ణయించినటువంటి ఈ ఆరాధనా క్రమంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఈ లేఖన భాగాన్ని కొన్ని నిమిషాలు కొన్ని విషయాన్ని మనం ధ్యానం చేసి సమయాన్ని సేవకునికి అప్పగించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మాత్రమే ఆరాధన ద్వారా మహిమపరచబడును గాక. ఆమేన్. హల్లెలూయా. 1889 1929 మధ్య కాలంలో సాధు సుందర్ సింగ్ అనేటువంటి ఒక దైవ సేవకుడు పంజాబ్ రాష్ట్రంలో మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి భక్తుడు. 17 ఏళ్ల వయసులో ఆయన సువార్తను నమ్మి ప్రభువుని వెంబడిస్తున్న సమయంలో ఆయన టీచర్ గారు ఆయన ఇలా ప్రశ్నించారు. ఆయన టీచర్ ఇలా అడుగుతున్నాడు, భారతీయ మతాల్లో లేనిది నువ్వు నిన్న మొన్న నమ్ముచూ ఉన్నటువంటి ఈ క్రైస్తవ్యంలో ఉన్నది ఏంటి అని సాధు సుందర్ సింగ్ 15 ఏళ్ల కుర్రోడ్ని ఆ టీచర్ అడుగుతున్నాడు. 15 ఏళ్ల కుర్రోడ్ని ఇలా ప్రశ్నిస్తున్నాడు, భారతీయ మతాల్లో లేనిది నీవు నమ్ముచున్న క్రైస్తవ్యంలో ఉన్నది ఏంటి? ఆయన అన్నాడు, క్రీస్తు అన్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు టీచర్కి. మరలా అదే ప్రశ్నను వేస్తూ ఉన్నాడు, భారతీయ మతాలలో లేనిది క్రైస్తవ్యంలో ఉన్నదేంటి అని అంటే క్రీస్తు అన్నాడు. క్రీస్తు అని సేవకుడు చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే మహమ్మద్ లేని ఇస్లాంని మనం ఊహించవచ్చు, రాముడు కృష్ణుడు లేని హైందత్వాన్ని మనం ఊహించవచ్చు, బుద్ధుడు లేని బుద్ధిజాన్ని కూడా మనం ఊహించవచ్చు. కానీ క్రీస్తు లేని క్రైస్తవ్యాన్ని మాత్రం మనం ఊహించలేదు. అసలు ఊహించలేమండి. క్రైస్తవ్యానికి క్రీస్తే ఆధారం, క్రైస్తవ్యానికి క్రీస్తే మకుటం అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు క్రైస్తవం అర్థం కావాలంటే క్రీస్తు మొదటిగా మనకి అర్థం కావాలి. క్రీస్తు ఎవరో తెలిస్తేనే క్రైస్తవ్యం ఎంత గొప్పదో అని ఈ ప్రపంచానికి అర్థమవుతుంది. ఇది అర్థం కానోడు క్రీస్తుని విమర్శిస్తాడు, ఇది అర్థం కానోడు క్రైస్తవ్యాన్ని అవమానపరుస్తాడు. ప్రస్తుతం ప్రపంచంలో అదే జరుగుతుంది. ముఖ్యంగా మన భారతదేశంలో కూడా అదే జరుగుతుంది. క్రైస్తవ్యాన్ని వారు అపార్థం చేసుకున్నారు. కారణం ఏంటంటే క్రీస్తు వారికి అర్థం కాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ఎవరో, క్రీస్తు ఎవరో ఈ ప్రపంచానికి చూపించడానికి, యేసు ఎవరో ఈ ప్రపంచానికి తెలియచేయడానికి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 4 వ్యక్తులు, ఆ 4 రాసిన 4 సువార్తలు మనందరికి తెలిసిన మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 4 వ్యక్తులు 4 సువార్తలు యేసు ఎవరో అని చూపించగలిగారు. అందులో మొట్టమొదటి సువార్తని మత్తయి శుభవార్త. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న మాటలే ఆ మత్తయి శుభవార్తలో రాయబడిన మాటలు. 28 అధ్యాయాలు, 1071 వచనాలు యేసు ఎవరో అని మాట్లాడుతున్నాయి. యేసు యొక్క దైవత్వమును గురించి, యేసు ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వాన్ని గురించి ఈ మత్తయి శుభవార్త మాట్లాడుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. 2000 సంవత్సరాల యేసుక్రీస్తు వారి భూలోక ప్రయాణంలో ఆయన భూమి మీద బ్రతికిన 33.5 సంవత్సరాల ఆ చిన్న జీవితం, ఆయన భూమి మీద బ్రతికినప్పుడు ఆయన బోధించిన బోధ ఈ మత్తయి శుభవార్తలో ఎంతో చక్కగా మత్తయి అనే వ్యక్తి రాయడం జరిగింది. ముఖ్యంగా ఆయన 2000 సంవత్సరాల క్రితం ఒక కొండనెక్కి ఆనాడున్నటువంటి ప్రజలందరితో ఆయన మాట్లాడుతున్నాడు. దాన్ని కొండ మీద ప్రసంగం అని అంటాం. దాన్ని ద సెర్మన్ ఆన్ ద మౌంటైన్. సెర్మన్ ఆన్ ద మౌంటైన్ అనే మాట మనం విన్నాం. ఈరోజు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం ఆ కొండ మీద మాట్లాడిన యేసయ్య ఆ మాటలు ఈరోజు సమాజం మీద ఎంత ప్రభావం చూపించగలుగుతున్నాయంటే, మానవ జీవిత విలువలను గురించి ఆ కొండ మీద ఆ రోజు మాట్లాడిన మాటలు ఈ రోజు కూడా మాట్లాడుకోగలుగుతున్నారు.
ఆధ్యాత్మికమైన మాటలు, నైతిక విలువలను నేర్పించే మాటలు ఆనాడు కొండ మీద యేసు మాట్లాడాడు. ఈ రోజుకి కూడా ఆ కొండ మీద మాట్లాడిన మాటలు ఈ దేశమంతటి మీద ప్రభావం చూపగలుగుతున్నాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగా. ఈరోజు ఈ 6వ అధ్యాయం, ఈ రోజు ప్రస్తుతం మనం ధ్యానిస్తున్నటువంటి ఈ అధ్యాయం కూడా కొండ మీద ఆయన చేసినటువంటి ప్రసంగమేనండి. కొండ మీద యేసు చేసినటువంటి ప్రసంగము 3 అధ్యాయాల్లో ఉంది. ఎన్ని అధ్యాయాల్లో ఉంది? 3 అధ్యాయాల్లో యేసు వారు కొండ మీద మాట్లాడిన మాటలు 5వ అధ్యాయంలోను, 6వ అధ్యాయంలోను, 7వ అధ్యాయంలో కూడా యేసు ఒక సుదీర్ఘమైన ఒక పెద్ద ప్రసంగమే చేయగలిగాడు. ఆ రోజు ఆనాడు యేసు చేసినటువంటి ఆ ప్రసంగం ఎంతటి ప్రభావం చూపించిందంటే ప్రపంచ చరిత్రలో గొప్ప వ్యక్తులను పిలువబడిన వాళ్ళలో ఎంతో మందికి ఆనాడు కొండ మీద యేసు కూర్చుని మాట్లాడిన మాటలే స్ఫూర్తిదాయకమయ్యాయి. యేసు మాట్లాడినటువంటి ఆ మాటలు ఎందరికో స్ఫూర్తినివ్వగలిగాయి. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అమెరికా దేశంలో నల్లవాళ్లకు తెల్లవాళ్లకు మధ్య జాతి వైషమ్యాలు, అసమానతలు కలిగి ఉన్న ఆ సమయంలో ఈ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అనేవాడు ఆ నల్లవాళ్ళకి తెల్లవాళ్ళకి మధ్య సఖ్యత కుదిర్చి మనుషులంతా ఒకటే, మనుషులందరి మధ్యలో ఉండాల్సింది సమానత్వం, ఈ డిస్క్రిమినేషన్ ఉండడానికి వీలే అని ఎంతో పోరాటం చేసి నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నాడు. ఆయన ఒక వ్యక్తి అడిగాడు, మనుషులలో ఈ సమానత్వాన్ని గురించి నీకెలా వచ్చింది ఆ భావన అని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, ఒకనాడు కొండ మీద యేసు మాట్లాడిన మాటలే నాకు స్ఫూర్తినిచ్చాయి కనుకనే ఈ తెల్లవాళ్లను నల్లవాళ్లను మధ్య ఐక్యత కలిగేలా చేసి ఈరోజు వారి మధ్యలో సమాధానాన్ని కుదర్చడానికి నాకు కొండ మీద ప్రసంగాన్ని స్ఫూర్తినిచ్చింది అన్నాడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అనేటువంటి వ్యక్తి. 28 సంవత్సరాలు జైలు గోడల మధ్య మగ్గిపోయాడు. అక్కడ ఇదే సమస్య, నువ్వు వేరు నేను వేరు, నువ్వు తెల్లోడివి నేను నల్లోడిని, నువ్వు వెళ్ళే షాప్కి నేను రాను, నేను వచ్చే షాప్కి నువ్వు ఉండకూడదు. ఇదే పరిస్థితి. ఆ సమయంలో నెల్సన్ మండేలా అనే వ్యక్తి 28 సంవత్సరాలు జైలు గోడల మధ్యలోనే ఉన్నాడు. జైలు గోడల మధ్య ఆయన బైబిల్ని ధ్యానిస్తున్నప్పుడు కొండ మీద ప్రసంగం ఆయన స్ఫూర్తినిచ్చింది. డైరెక్ట్ గా జైలు గోడ నుండి సింహాసనం ఎక్కి సౌత్ ఆఫ్రికాని పరిపాలించిన గొప్ప వ్యక్తిగా మారిపోయాడు. ఏమయ్యా, ఎంత గొప్పగా నువ్వు మనుషుల మధ్యలో ఈ సమానత్వాన్ని కోరుకున్నావే, ఇది నీకు ఎలా వచ్చింది అన్నప్పుడు ఆయన చెప్పిన మాట, కొండ మీద యేసు వారు ఆ రోజు మాట్లాడిన ఆ మాటలే ఈ పోరాటం చేయడానికి నాకు స్ఫూర్తినివ్వగలిగాయి. ఒక మార్టిన్ లూథర్ కింగ్ మాత్రమే కాదు, ఓ నెల్సన్ మండేలా మాత్రమే కాదు, మహాత్మా గాంధీ భారతదేశపు జాతి పిత అని పిలువబడిన వ్యక్తి ఆయన. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలన చేస్తున్న టైంలో బ్రిటిష్ వారు భారతదేశాన్ని చిత్రవదలు చేసి దేశ ప్రజలను హింసిస్తూ ఉంటే ఈ దేశ ప్రజలను వాళ్ళ కబంధ హస్తాల నుండి బయటకు తీసుకొచ్చి స్వతంత్ర భారతదేశంగా ఈ దేశంలో ఈ దేశ ప్రజలకు ఇవ్వాలని నాన్ వైలెన్స్ మూవ్మెంట్, కత్తి పట్టకుండా ఆయుధాన్ని ధరించకుండా ఈ బ్రిటిష్ వారిని దేశం నుండి తరిమివేయాలని కంకణం కట్టుకుని పోరాటం చేసి చివరికి భారతదేశానికి స్వాతంత్రము తీసుకురావడంలో కీలకమైన వ్యక్తుల్లో మహాత్మా గాంధీ ఒకరు. ఆయన అంటాడు, ఈ దేశం బ్రిటిష్ వారితో పోరాడేటప్పుడు ఈ దేశ ప్రజలను ఆ బానిసత్వం నుండి బయటకు తేవడానికి నువ్వు ఎలా సాధ్యమైంది నీకు అన్నప్పుడు ఆయన అన్న మాట కూడా అదే. కొండ మీద యేసు వారు చేసిన ప్రసంగం నాకు స్ఫూర్తినివ్వగలిగింది. 40 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా, ఆ చావు రాకముందు వరకు కూడా రోజుకి 2 సార్లు ఈ మహాత్మా గాంధీ యేసు వారు కొండ మీద చేసిన ప్రసంగాన్ని రోజుకి 2 సార్లు అయినా చదివేవాడంట. ఈ మాటలు వింటున్న దేవుని సంగమా, యేసుక్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగం ప్రపంచంలోని గొప్ప గొప్ప వ్యక్తులకి గొప్ప స్ఫూర్తినివ్వగలిగింది. ఈ సమాజంలో ఒక గొప్ప వ్యక్తుల్లో వారిని నిలబెట్టగలిగింది.
యేసు మాటలు మనం ఆశ కలిగి, ఆ మాటల విషయంలో మనం ఆశ కలిగి ఉన్నట్లయితే ఆయన మాటలు నిత్య జీవపు మాటలట. మనుషులలో జీవం పోగొట్టుకున్న వారికి జీవాన్ని ఇవ్వగలిగే శక్తివంతమైన మాటలు అవి. అటువంటి మాటలను మనం చదివినప్పుడు, విన్నప్పుడు, ధ్యానించినప్పుడు భక్తుడు అంటాడు, ఆయన మాటలు వింటున్నప్పుడు నా గుండె నిండి పొంగుతుందంటాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న వాళ్ళ దేవుని మాటలు, యేసు మాట్లాడిన ప్రతి మాట జీవితాలను కట్టగలిగేదిగా ఉంటుంది. యేసు మాట్లాడిన ప్రతి మాట ఒక మనిషిని సంస్కర్తలు చేసే విధంగా ఉంటుంది. యేసు మాట్లాడిన ప్రతి మాట ఒక గొప్ప ఆవిష్కరణకు కారణమయ్యేదిగా కూడా యేసయ్య మాటలు ఉండగలుగుతాయి. కొండ మీద యేసు చేసినటువంటి ఆ ప్రసంగంలో 6వ అధ్యాయంలో మరి ఈరోజు 18 వచనాలు ధ్యానిస్తే సమయం సరిపోదు కనుక 2 విషయాలు సూక్ష్మంగా మీకు తెలియచేసి నా సమయాన్ని దైవ సేవకునికి ఇవ్వాలని ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కొండ మీద యేసు వారు చేసిన అతి పెద్ద ప్రసంగం ఎందరికో జీవిత విలువలను నేర్పించగలిగాయి. ఈరోజు మనం నిదానంగా ఆలోచన చేస్తూ ఇది చదవగలిగితే దేవదేవుడి మాటల్లో నుండి కూడా మనకు అనేకమైన విషయాలు నేర్పించగలుగుతాడు. రాత్రి ఈ వచనాన్ని, ఈ 18 వచనాలు నేను చదవడం మొదలు పెట్టినప్పుడు ఈ 18 వచనాల్లో ఒక మాట సూటిగా నాకు కనబడింది. కొండ మీద యేసు చేసిన ప్రసంగంలో సూటిగా ఒక మాట దేవుడు నాకు చూపించడం జరిగింది. అదేంటి తెలుసా? రహస్యమందు చూచుని తండ్రి అనే మాట. ఈ మాట నిజంగా ఎంతో గొప్ప మాట అండి. ఈ మాట 3 సార్లు ఈ 18 వచనాలు మనకు కనబడుతుంది. ఈ రాత్రి ఒక్కటి గుర్తు పెట్టుకుందాం, దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవునికి మరుగైనది ఏదీ లేదండి. ఈ ప్రపంచంలో ఒక మనిషిని మరొక మనిషి ఏదైనా మభ్య పెట్టొచ్చు, దాచిపెట్టొచ్చు, కానీ దేవుని ముందర దాపరికాలు ఉండవు. దేవుడు ఏదైనా చూడగలుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఈ మాట ఎవరు మర్చిపోవద్దు. ఇది చాలా గంభీరమైనటువంటి మాట. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవుడికి మనం కనబడుతున్నాం. దేవుడు మనం చేసే ప్రతిదీ కూడా, మనం చేసే ప్రతి చర్యలను కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ మాటల్లో నిజం ఉంటే, ఈ మాట విన్నప్పుడు మనకి ఖచ్చితంగా జాగ్రత్తగా మనం ఉండాలని అనిపిస్తుంది. దేవుడు నన్ను చూస్తున్నాడనే మాట విన్నప్పుడు భయం పుట్టాలండి. దేవుడు మనల్ని చూస్తున్నాడన్నప్పుడు భయం ఉండాలి. నేనేం చేసినా, నేనేం పరిచయం చేసినా, నేను ఎలాంటి పని చేసినా నన్ను చూసేవాడు ఒకడున్నాడు, నన్ను చూస్తున్నాడని మనం ఆలోచన చేయగలగాలి. మనల్ని ఎవరు చూడటం లేదు అని మనం అనుకోవడం పొరపాటే. మనిషిని మనం చూడలేమేమో, మనుషులు మనల్ని చూడకపోవచ్చేమో, కానీ మనల్ని సృష్టించిన వాడు మనల్ని చూస్తూనే ఉన్నాడు. ఓ తండ్రి కొడుకులు ఓ మార్గంలో ఒక కొబ్బరి చెట్టు మీద కూర్చుని కొడుకుతో అంటున్నాడు, అరే నేను కొబ్బరి బొండాలు దించేస్తాను, ఎవరన్నా చూస్తున్నారేమో జాగ్రత్త అన్నాడు. తండ్రి ఎక్కాడు, కొబ్బరి చెట్టు ఎక్కాడు, కొబ్బరి కాయలని దించుతున్నాడు. ఎవరైనా చూస్తున్నారా అని కొడుకుని అడుగుతున్నాడు. ఎవరైనా చూస్తున్నారని పదే అడుగుతున్నారు. కొబ్బరి బొండాలని దించేసిన తర్వాత కొడుకుని అడిగాడు, రే బిడ్డ ఎవరన్నా చూసారేంట్రా అంటే వాడు అన్నాడు, చూశాడు డాడీ అన్నాడు. చూశాడు నాన్న, ఎవరు, ఎక్కడ అని కంగారు పడిపోతున్నాడు. సండే స్కూల్ టైంలో ఒక సండే స్కూల్ టీచర్ చెప్పింది, దేవుడు చూస్తూ ఉంటాడని. నాన్న నువ్వు దొంగతనంతో కొబ్బరి బొండాలు దొంగిలించడం ఎవ్వడూ చూడలేదు, కానీ దేవుడు చూశాడు నాన్న, దేవుడు చూశాడు. దేవుడికి మరుగైనది ఏదీ లేదండి. ఈ ప్రత్యేకమైన దినాన్ని ఇక్కడ కూర్చున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడంటే నీ ఎడల ఆయన ఎంతటి ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉన్నాడు. నీ విషయంలో ఆయన ఎంతటి కాన్సన్ట్రేటెడ్గా, ఎంతటి కాన్సన్ట్రేషన్తో నిన్ను ఆయన చూస్తున్నాడని మనం అర్థం చేసుకోగలగాలి. రాత్రి ఈ సమయంలో ఇక్కడ కూర్చున్నవాడు, ఈ సింగపూర్ మహాపట్టణంలో పనిచేస్తున్నవాడు, నీ పరిస్థితులను
ఇక్కడ కూర్చుని నువ్వు అనుభవిస్తున్న ఈ పరిస్థితి, నువ్వు పుట్టి పెరిగిన దేశంలో నీ వాళ్ళనే వాళ్ళెవ్వరూ కూడా దాన్ని గుర్తు చేసుకోకపోవచ్చు. నువ్వెంత కష్టపడి కూలి నాలి చేసి కష్టపడి డబ్బు సంపాదించి భారతదేశం పంపిస్తూ ఉంటే, భారతదేశంలో నీ వాళ్ళు అనేవాళ్ళు ఆ డబ్బును వృధాగా వ్యర్థపరుస్తూ నీ కష్టానికి విలువ లేకుండా చేస్తున్నప్పుడు నీ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామంటే దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను చూస్తున్నాను నా బిడ్డ అని చెప్పగలుగుతాను. నేను నిన్ను చూస్తూ ఉన్నాను. నీ కన్నీరుని చూడగలడు, నీ పరిస్థితులను చూడగలడు, అన్ని చూడగలిగే దేవుడు ఆయన. ఎల్రోయి అన్నారు. ఎల్రోయి అనే మాటకు దేవుడు అన్ని చూడగలిగేవాడు. ఈ ప్రత్యేకమైన రాత్రి దేవుని సంగమా వింటున్న ప్రియమైన సోదరి సహోదరులారా, ఈ రాత్రి దేవుడు మనల్ని చూస్తున్నాడనే జ్ఞానంతో ఒకరు ధైర్యం తెచ్చుకుందాం, మరొకరు భయపడదాం. ఈ రెండు సమపాళ్లలో నీ జీవితంలో ఉంటే, ఒకటి నా దేవుడు ఉన్నాడన్న ధైర్యం నిన్ను బలపరుస్తుంది, నా దేవుడు చూస్తున్నాడు, నేను జాగ్రత్తగా ఉండాలని నిన్ను హెచ్చరించగలుగుతాను. దేవునికి మహిమ కలుగుతుంది. చదవబడినటువంటి మత్తయి శుభవార్తలో ఈ మొదటి 18 అధ్యాయాల్లో దేవుడు చూస్తున్నాడనే మాటలో ఒక 2 విషయాలను దేవుడు నిశ్చితంగా చూస్తున్నాడని, ఆ 2 విషయాలను మీకు నేను తెలియజేసి ముగిస్తానని ఆశపడుతున్నాను. ఏ విషయాలని ఆయన చూస్తున్నాడని లేఖనం చెబుతుందంటే, మొట్టమొదటిది గివింగ్. మొట్టమొదటిది ఏంటంట, నువ్వు ఇచ్చేది, నువ్వు చేసే ధర్మం, నువ్వు ఇచ్చే కానుక, నువ్వు చేసే దేవుడికి నువ్వు ఇచ్చే ప్రతిదీ దేవుడు చూస్తూ ఉన్నాడు. బైబిల్ అంటుంది, రహస్యమందు చూచుడు దేవుడు అంట. నువ్వేం చేసినా, నువ్వేది చేసినా కూడా ఆయన రహస్యముగా నేను చూస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న వాళ్ళారా, నువ్వు ఇచ్చేది ఎలా ఇవ్వగలుగుతున్నావు అనేది ఆయనకి అవసరం. ఇవ్వడం అనేది చాలా అవసరం అండి. అది పేదవాడికి ఇవ్వడమైనా, దేవుని పనికి ఇవ్వడమైనా, ఆపదలో ఉన్నవాడిని ఆదుకునేదైనా, నువ్వు ఇచ్చే విధానం దేవుడికి అవసరమైంది. అందుకే ఆయన రహస్యమందు నువ్వు ఇచ్చే విధానాన్ని చూస్తూ ఉన్నాడండి. మన జీవితంలో చాలాసార్లు మనం ఇవ్వడం మనకు తెలుసు. మనం చాలా విషయాల్లో మనం ఇస్తూనే ఉంటాం. ఆకలితో ఉన్నవాడికి ఇస్తూనే ఉంటాం, ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడానికి ఇస్తూనే ఉంటాం, అన్నీ ఇస్తాం, నిజమే. కానీ నువ్వు ఇచ్చేటప్పుడు ఎలాంటి మనసుతో నువ్వు ఇవ్వగలుగుతున్నావు? అందరికి కనబడాలని ఇస్తూ ఉన్నావా? అందరి ముందర ఫేమస్ కావాలని నువ్వు ఇస్తున్నావా? ఆనాటి మొదటి శతాబ్దపు సంఘంలోని కొంతమంది వ్యక్తులు ఇచ్చే విషయంలో మేళతాళాలతో, అంగు ఆర్భాటాలతో మేము ఎంత ఇస్తున్నామో అని హడావిడి చేసుకుంటూ ఆ రోజు వారికి ఇస్తూ ఉండేవారట. వారిని ఉద్దేశించి అంటున్నాడు, వారి ఫలము వారు పొంది ఉన్నారన్నాడు. ఇవ్వడం గొప్ప విషయమే, కానీ ఇచ్చే మనస్సు, నువ్వు ఇస్తూ ఉన్న విధానం నిన్ను ఎక్స్పోజ్ చేసుకునేదిగా ఉండకూడదు, దేవుణ్ణి చూపించేదిగా ఉండాలి, దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలని దేవునికి స్తోత్రం కలుగునుగా. వేషధారుల వలె మీరు ఉండొద్దు. వేషధారి తనను తాను తృప్తిపరచుకుంటాడు. గుండెల నిండా దేవునికి ఇవ్వాలనుకునేవాడు దేవుణ్ణి తృప్తిపరిచేవాడిగా ఉంటాడు. దేవుడు మన నుండి కోరుకునేది ఏంటి తెలుసా? దేవుణ్ణి తృప్తిపరుద్దాం, దేవుణ్ణి తృప్తిపరుద్దాం. మనుషుల మనస్సును కాదు మనం గెలవాల్సింది, దేవుని మనస్సును గెలిచే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే రహస్యం మందు చూచే నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఇచ్చే విషయంలో ఎలా ఉన్నావు అనేది ఆయన ప్రతి క్షణము నిన్ను గమనిస్తూ ఉన్నాడు. ఈరోజు కొంత చేసి చాలా ఆర్భాటం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తి కూడా ఇదే పని చేసేది, కొంత చూపించేది కొండంత. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి. దేవుని సంగమా, ఈరోజు దేవుడు కోరుకున్న ఒక గొప్ప లక్షణం, దేవుడికి మీరు ఇవ్వాలి, దేవుని పనికి మీరు ఇవ్వాలి, ఆకలితో ఉన్నవాడికి నువ్వు ఇవ్వాలి, ఆపదలో ఉన్నవాడికి నువ్వు ఇవ్వాలి. కానీ నువ్వు ఇచ్చే ప్రతిదీ కూడా దేవుడికి మెప్పు తేవాలి. కానీ నిన్ను నువ్వు ఎక్స్పోజ్ చేసుకునేదిగా నువ్వు ఉంటే నీ ఫలము నువ్వు పొందుతావు, కానీ దేవుని నుండి వచ్చే ఫలాన్ని నువ్వు పొందలేవు. అందుకే సాయంకాలం వేళ దేవుడు మనల్ని రహస్యమందు చూస్తున్నాడు కనుక మనం ఇచ్చే విషయంలో జాగ్రత్త పడదాం. రెండవ మాట నేను చెప్పి ముగిస్తాను. రెండవది ఆయన చూస్తున్నది
ప్రార్థన. ఏం చూస్తున్నాడంట? రహస్యమందు చూచే నీ తండ్రి. ఆయన ఏం చూస్తున్నాడంటే నీ ప్రార్థనను చూస్తూ ఉన్నాడు. ప్రార్థన ప్లస్ యూకే అనే లాటిన్ భాష నుండి వచ్చింది ఆ మాట. సృష్టికర్త అయిన దేవుడితో సృష్టింపబడిన మానవుడు చేసే సంభాషణని ప్రార్థన అంటారు. దేవుడు ప్రార్థనను కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు నీ నుండి ప్రార్థనను కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు ప్రార్థిస్తే ఆయన స్పందించే దేవుడిగా ఉన్నాడు. నువ్వు ప్రార్థిస్తే ఆయన నీకు జవాబిచ్చేవాడిగా ఉన్నాడు. ప్రార్థన మనం ఖచ్చితంగా చేయాలి. ప్రార్థన చేయడం అంటే మనల్ని పుట్టించిన వాడితో మనం మాట్లాడమే. దేవుడు మనుషులతో ఎంత ప్రేమను కోరుకుంటాడంటే ప్రతి చల్లపూటగా ఆదాము హవ్వలతో ఏదేను వనములు ఆయన నడిచాడని బైబిల్ చెప్తుంది. ఆయన వారితో నడిచాడట. ప్రతి చల్లపూట అనగానే సాయంకాలం కాదు, వేకువ జాముని. చల్లటి వాతావరణం ఉండేది వేకువ జామున మాత్రమే. ప్రతి చల్లపూటగా మనుషులతో నేను నడవాలనుకుని, మనుషులతో నేను మాట్లాడాలనుకుని సాక్షాత్తు దేవుడే సింహాసనాన్ని వదిలి ఈ మట్టి మనుషుల కొరకు ఏదేను వనానికి నడిచి వచ్చేవాడట. అంటే మనుషులతో మాట్లాడమన్నా, మనుషులతో చెట్టా పట్టలేసుకుని తిరగడమన్నా దేవుడికి చాలా ఇష్టం అండి. ఈ సాయంకాలం వేళ నా మాటల ముగింపుకు నేను వస్తున్నాను. మనుషులతో ఆయన ఉండాలనుకున్నాడు. మనుషులతో ఆయన మాట్లాడాలనుకున్నాడు. మనుషులను ఆయన చూస్తూ ఉన్నాడు. మనుషుల మాటలు ఆయన వింటూ ఉన్నాడు. నీ ప్రార్థన ఆయన వింటాడండి. నీ ప్రార్థన వింటాడు, ఆయన జవాబు కూడా ఇస్తాడు. కానీ ఈరోజు ప్రార్థన చేయగలుగుతున్నామా? ఎఫ్బి మేయర్ అనేటువంటి ఒక గొప్ప వ్యక్తిలా మాట్లాడతాడు. ఎఫ్బి మేయర్ అనే వ్యక్తి అంటాడు, దేవుడు ప్రార్థన చేయడం మానేస్తే ఆయన సంతోషపడడు, అసలు ప్రార్థన చేయకపోతే ఆయన దుఃఖపడతాడని చెప్పాడు. ఆయన ఏమన్నాడు? జాగ్రత్తగా వినండి పిల్లారా. ఈ ఎఫ్బి మేయర్ అనే వ్యక్తి దేవుడు జవాబు ఇవ్వని ప్రార్థన కోసం ఆయన బాధపడ్డా, కానీ అసలు ప్రార్థనే చేయనోడు కోసం బాధపడతాడట. మన జీవితంలో ప్రార్థన చాలా అవసరం అండి. నువ్వు చేసే ప్రార్థనకు జవాబు ఇవ్వకపోయినా రాకపోయినా పర్వాలేదు, కానీ అసలు ప్రార్థనే చేయకపోతే మాత్రం దేవుడు బాధపడతాడు. ప్రార్థన చేయడం అనేది, చేయకపోవడం అనేది ఒక పాపం అని బైబిల్ చెప్తూ ఉన్నాయి. ఈరోజు చాలా మంది క్రైస్తవులుగా దేవుని పిల్లలు అని చెప్పుకుంటూ కూడా ప్రార్థన చేయని పాపాత్ములు మనలో చాలా మంది ఉన్నామండి. నేను ప్రార్థన చేయకపోతే పాపిని, నువ్వు ప్రార్థన చేయకపోతే పాపివి, ఇలాగ నేను ప్రార్థన చేయని వాళ్ళందరూ దేవుని దృష్టికి పాపులేనండి. రాత్రి ప్రార్థించే వారుగా ఉన్నాం. ఎందుకంటే నీ ప్రార్థన ఆయన చూస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన ఆయనకు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ ప్రార్థన ఆయన కోరుకుంటున్నాడు. సంగమా, ఈ ఫెలోషిప్ వాళ్ళందరికీ నేను ఒక బలమైన మాటని, నా మాటను ముగింపుగా నేను చెప్తున్నాను. మనందరం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన వేషధారిగా ఉండకూడదు. మనం చేసే ప్రార్థనను మనం చూసి వీడు మహాభక్తుడు అని మనం అనిపించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. నువ్వు చేసే ప్రార్థన మనుషులకు కనబడేట్టుగా చెయ్యొద్దు. అసలు ఆ ప్రార్థన వృధా ప్రయాస అయిపోతుంది. నువ్వు చేసే ప్రార్థన దేవుడు వినగలిగేదిగా నువ్వు చేయగలగాలి. ప్రార్థన చేయడం, దేవుడితో మాట్లాడడం, ప్రార్థన చేస్తూ దేవుడికి వినబడకపోతే నీ చేసే ప్రార్థనే కాదు. వేషధారులు మనం ప్రార్థన చేస్తే దేవుడికి వినబడదండి. అటువంటి ప్రార్థన దేవుడు కోరుకోవడమే. ఈ ప్రస్తుత సంఘంతో నేను దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి ఒక మాట చెప్తున్నాను. మనందరం కూడా ప్రార్థన చేయాలి. స్వార్థంతో ఒక్క మాట చెప్తున్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా భారతదేశం నుండి వచ్చినోళ్ళే. భారతదేశం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయడానికి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కోత విస్తారమే కానీ పనివారు కొదువై ఉన్నారు. కోత యజమానుని వేడుకున్నారు. ఏమని? పనివారిని పంపమని. ఇది ప్రార్థన. ఈ ప్రత్యేకమైన రాత్రి ఈ ఒక్క మాట కోసం నేను ఇక్కడ నిలబడుతున్నాను. ఆ ఒక్క మాట ఏంటో తెలుసా? 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, 36.86 లక్షల కిలోమీటర్ల విస్తీర్ణంలో 145 కోట్ల మందికి పైబడిన
ప్రపంచంలోనే అత్యధిక జనాభా అని పిలువబడిన ఈ భారతదేశం కొరకు మనం ప్రార్థన చేయాలండి. భారతదేశం కొరకు సాటి భారతీయులుగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మనందరము కలిసి మన దేశపు రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ప్రపంచంలోనే భారతదేశం సువార్త అందరి దేశాల్లో మొట్టమొదటి స్థానంలో ఉంది. భారతదేశంలో 5 లక్షల గ్రామాలకి ఇప్పటికీ కూడా యేసు అనే మాట వినని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ప్రతిరోజు కూడా 80,000 మంది యేసుని ఎరగకనే చచ్చిపోతున్నారు. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమిస్తున్నాను అని ప్రతిజ్ఞ పూనితే సరిపోదని క్రైస్తవుడు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క సాటి సోదరి సహోదరుడు వారి క్షేమం నాకు కావాలి, అంతకంటే ఎక్కువగా వారి రక్షణ నాకు కావాలి, నిత్యత్వంలో వాడు గడపబోయే ఆ అద్భుతమైనటువంటి ఆ నిత్యత్వానికి వెళ్ళాలని ప్రతి సాటి భారతీయుల కొరకు ఇక్కడ ఉన్న భారతీయులారా మీరు ప్రార్థన చేయాలి. సింగపూర్ లో ఉండి ఆ దేశం కొరకు నేనేం చేస్తానంటే నువ్వు చేయగలిగేది ఏంటో తెలుసా? ప్రార్థన. ఇది కాదా? ఇది మీ వల్ల కాదా? ఇది మీ వల్ల కాదా అంటే అవుతుంది. మనందరము భారతదేశం కొరకు ప్రార్థన చేయాలి. మీడియా రూపంలో మీరు చూస్తున్నారు, మతోన్మాదం భారతదేశంలో ఎలాగ నరనరాలలోకి ఇమిడిపోతుందో. భారతదేశంలో ప్రధానమంత్రి స్థాయి నుండి సాధారణ ఒక వ్యక్తి వరకు కూడా క్రైస్తవ్యాన్ని గురించి, క్రీస్తుని గురించి ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు. యేసు క్రీస్తుని గురించి అర్థం చేసుకోకుండా ఆయన అవమానపరుస్తూ, సువార్త విలువ తెలియక సువార్తను ప్రకటిస్తున్న వాళ్ళను కొడుతూ చంపుతూ భయంకరంగా హింసిస్తున్నారు. చట్టాలు నోరు మూసి కూర్చున్నాయి. ప్రభుత్వాల నాయకులు ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే స్పందిస్తారు, కానీ క్రైస్తవుడికి అన్యాయం జరిగితే మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటారు. భారతదేశం గురించి ప్రార్థించడానికి ఎన్ని అంశాలున్నా మీకు తెలుసండి. ఎన్ని విషయాలు ఒక్కసారి మౌనంగా నీ ఇంట్లో నేను కూర్చుని ఒక్కసారి నువ్వు పుట్టి పెరిగిన దేశం కొరకు ఆలోచన చేస్తే నీకు అర్థమవుతుంది, నా దేశం కొరకు నేను అర్జెంటుగా ప్రార్థన చేయాలని. ఈ రాత్రి నా మాటలు ముగిస్తున్నాను. సంగమా, దేశం కొరకు ప్రార్థన చేయండి ప్లీజ్. దేశానికి, భారతదేశానికి మన ప్రార్థన చాలా అవసరం. కనుక ఈ ప్రత్యేకమైన దినాన దేవుడు రహస్యమందు నిన్ను చూస్తున్నప్పుడు నువ్వు ఇచ్చేది దేవుడు చూస్తున్నాడు, రెండవది నువ్వు చేసే ప్రార్థనను దేవుడు చూస్తున్నాడు. ఈ రెండు కూడా అవసరం ఈ దేశానికి. ఒకటి, భారతదేశము రక్షింపబడాలని నీ శ్రమను పెట్టుబడిగా నువ్వు పుట్టి పెరిగిన సంఘానికి ఆశీర్వాదకరంగా సువార్తిక ఉద్యమంలో నీ చేతులు నువ్వు భాగస్వాములైతే కొందరు ఆత్మలు నీ సంఘం రక్షించగలిగితే నువ్వు నమ్మే సేవకులు రక్షించగలుగుతాడు. రెండవది, నీ దేశంలో నశించిపోయే ఆత్మల కొరకు నువ్వు ప్రార్థించగలిగితే నీ ప్రార్థన ఖండము దాటి, దేశము దాటి నీ దేశం మీద, నువ్వు పుట్టి పెరిగిన దేశం మీద ప్రభావం చూపించగలుగుద్ది. చేతులు జోడించి అందరిని అడుగుతున్నాను, ఈ దేశం కొరకు మనం ప్రార్థన చేయకపోతే ఈ దేశం మరింత దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. ఈ దేశం మరింత దారుణమైన స్థితిలోకి జారిపోతుంది. అర్జెంటుగా క్రైస్తవులు ప్రార్థించాలి. డాక్టర్ బిల్లీ గ్రాహం అనే దైవజనుడు అంటాడు, దేశం తన పాదాల మీద నిలబడాలంటే ప్రతి క్రైస్తవుడు వాడి మోకాళ్ళ మీదకి రావాలంటాడు. మనం మోకాళ్ళ మీదకి రాకపోతే ఈ దేశం తన పాదాల మీద నిలబడలేదు, కూలిపోతుందండి. అందుకే మనం ప్రార్థన చేయాలి. We are not living in the last days. We are living in the last minutes of the last days. చివరి నిమిషంలో బతుకుతున్నామండి. ఇంకా వేటి కొరకు ఆశపడదాం. రాకడ దినాలు సమీపమవుతుండగా, అనేక మంది ఇంకా అగ్నిలోకి వెళ్ళిపోతుండగా, దేవుని పిల్లలను చెప్పుకుని మనం మౌనంగా ఉండడం దేవుని చిత్తం కాదు. ప్రార్థిద్దాం, ప్రార్థనా పరులు అవుదాం. భారతదేశానికి ప్రార్థనా పరులు కావాలి. భారతదేశానికి ప్రార్థన కావాలి. అలాంటి ప్రార్థన ఈ సంఘం చేయాలని ఓ సేవకుడిగా నేను మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. నా పని కాదులే, నేను ఇక్కడ సింగపూర్లో బాగానే ఉన్నానని అనుకోవద్దండి. నీ సాటి సోదరుడు నాశనం అయిపోతుంటే నువ్వు సుఖంగా ఉండడం కరెక్ట్ కాదు.
వారి రక్షణ కొరకు ప్రయాసపడదాం. వారి రక్షణ కొరకు వాళ్ళ రక్షణ నీ బాధ్యత అని ఫీల్ అవుదాం. అలాంటి స్థితిలోకి మనందరం రావాలని ఈ మత్తయి శుభవార్తలు ఒక్కొక్క వచనాన్ని నేను వివరించడానికి సిద్ధపడలేదు, కానీ ఈ మత్తయి శుభవార్తలు నా 2 విషయాల ద్వారా ఇక్కడ ఉన్న సంఘాన్ని నేను ఎంకరేజ్ చేస్తున్నాను. దేవునికి ఇద్దాం, ఆపదలో ఆకలితో వాడికి ఇద్దాం. ఎందుకంటే రహస్యం అందు చూసి దేవుడికి ప్రతిఫలం ఇస్తాడు. రెండవది ప్రార్థన చేద్దామండి. భారతదేశం కొరకు ప్రార్థన చేద్దాం. ఒక మాట, ఒక పిలుపు నేను ఇస్తున్నాను. భారతదేశానికి మిషనరీల కొరత చాలా ఉంది. సింగపూర్లో ఇప్పటి వరకు ఉండిపోయారని మీరు అవసరం చాలా ఉందండి. ఇండియాలో ఎవరైతోనైనా దేవుడు మాట్లాడితే ఒక్కసారి ఇండియా వైపు కూడా చూసి దేవుని పని చేయడానికి మీరు కూడా ముందుకు రావాలి. ఆమేన్. అలాంటి మనస్సు మీ అందరికీ దేవుడు కలిగించాలని మనస్ఫూర్తిగా ఒక సేవకుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఒక్కసారి నా మాటను మన్నించి మన భారతదేశం కొరకు ప్రార్థించడానికి నిజంగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించగలిగితే మీరున్న చోట లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన భారతదేశం కొరకు చేద్దామా? దేశ రక్షణ మనందరి బాధ్యత. దేశంలో ప్రతి పౌరుడు రక్షించబడాలి. అందరూ అంతటను మారు మనసు పొందాలనేది దేవుని గుండె చప్పుడండి. ఆ దేవుని గుండె చప్పుడు నీ గుండె చప్పుడు కావాలి. దేశం రక్షింపబడాలని ప్రార్థించే ప్రార్థనా పరులు లేపబడాలి. 2 చేతులను దేవుని వైపు ఒక్కసారి ఎత్తి భారతదేశం కొరకు ఒక్క ప్రార్థన చేస్తాను. భారతదేశం కొరకు ఒక్కసారి ప్రార్థన చేద్దామా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమని సుప్రీం కమిషన్ ఇస్తే ఆ సర్వలోకానికి సువార్త చెప్పడానికి వీల్లేదంటూ ప్రధానమంత్రి దగ్గర నుండి సామాన్యమైన వ్యక్తి వరకు అడ్డంగా నిలబడుతూ ఉన్నారు. దేవుడు సంతోషిస్తాడా? దేవుడు ఆనందపడతాడా? దేశ రక్షణ విషయంలో సువార్తను ప్రకటింపకుండా ఆటంకపరిచే ఆ పరిస్థితులను బట్టి దేవుడు హర్షిస్తాడా? లేదు కదా. వారు దేవునికి వ్యతిరేకంగా నిలబడుతున్నారు కనుక దేవా నా దేశాన్ని చూడండి అయ్యా, నా దేశాన్ని చూడండి అయ్యా అని ఒకసారి దేశం పక్షంగా, దేశ ప్రజలారా, భారతదేశంలో పుట్టిన నా సోదరి సహోదరులారా, చేతులు పైకెత్తి ఆకాశమందున దేవుని వైపు ఒక్కసారి దేశాన్ని ముందు పెడదామా? దేశము రక్షింపబడాలని ఒక ప్రార్థన చేద్దామా? కమా నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన, కమా నోరు తెరిచి అందరూ ఒక చిన్న ప్రార్థన. దేవా నా దేశాన్ని చూడండి ప్రభువా, దేవా నా దేశాన్ని చూడండి బాబు, దేవా నా దేశాన్ని చూడండి బాబు. కమా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అందరము ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవా నా దేశం వైపు చూడండి, నా దేశ ప్రజలను రక్షణలోకి నడిపించండి బాబు. యేసే మీకు వందనాలు. ఈ వాక్యం బట్టి అయ్యా నీ బిడ్డలుగా క్రైస్తవులుగా మేము ఎల్లప్పుడూ ఇచ్చేవారుగా, ఎల్లప్పుడూ కూడా ప్రార్థించేవారుగా మమ్మల్ని తీర్చిదిద్దని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా సువార్త అందని మా భారతదేశం నుండి ప్రార్థిస్తున్నాం. అనేక మంది సువార్థికులను లేవనెత్తి విశ్వాసులను సువార్థికులుగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం. సంఘాలలో ఉద్యోగం, సంఘాలలో సువార్థికరణ కొరకు గొప్ప భారాన్ని మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని అందజేసిన సేవలు దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఈ సమయమందు మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్స్ మరొక స్పెషల్ సాంగ్ పాడుతుండగా మన కానుకలను సమర్పించుకున్నాం. మైక్ సార్ ఇక్కడికి వచ్చేసి సెంటర్
హల్లెలూయా. కలిసి పాట పాడుకుంటూ దేవుడు మనకి కనపడతాం. అందరూ కలిసి నాతో ఈ మాట చెప్పండి. చాలును చాలును క్రీస్తేసు చాలును, చాలును చాలును క్రీస్తేసు చాలును. మీరు ఒకరు చెప్తారా? చాలును చాలును క్రీస్తేసు చాలును, చాలును చాలును క్రీస్తేసు చాలును, చాలును చాలును క్రీస్తేసు చాలును. సమర్పించెదము సమర్పించెదము సమస్తము, సన్నుతించెదను సతతము. సమర్పించెదము సమస్తము, సన్నుతించెదను సతతము. చాలును చాలును క్రీస్తేసు చాలును.
పడదాం, అందరూ కూడా లేచి నిలబడదాం. మంచి వాక్య సందేశం అందజేసినటువంటి దేవ సభకు వందనాలు. ఆయన కోరి ఉన్నారు మనం భారతదేశంలో చాలా అవసరం ఉందని, అలాగనే సింగపూర్ లో కూడా అంతే అవసరం ఉంది. దేవుని యొక్క పరిచర్య కొరకు ఎంతో అవసరం ఉంది. సింగపూర్ లో ఉన్నటువంటి సగము జనాభా సంఖ్య వేరే వేరే దేశాల నుండి, ముఖ్యంగా భారతదేశం నుండి వచ్చినటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారికి కూడా సువార్త అందాలి. కావున మీరు కూడా ఈ యొక్క సింగపూర్ ప్రాంతం గురించి, సింగపూర్ లో ఉన్నటువంటి అనేకమైన దేశాలు, ఈ దేశంలో అనేకమైన దేశాలు ఉన్నాయి. ముఖ్యంగా భారతీయులు అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా రక్షించబడాలని మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈ సమయం మందు ఆఖరి ప్రార్థన చేయడానికి మన మధ్యలో పాస్టర్ ప్రశాంత్ గారు ఉన్నారు. ఆయన వచ్చి ఆఖరి ప్రార్థన చేసి ప్రతి ఒక్కరి పైన దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదం, విడుదల, స్వస్థత ప్రార్థన ఆయన చేసిన తదుపరి మనము పరలోక ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం తీసుకున్నాం. చివరి కాడ ఆఖరి ప్రార్థన చేసుకునే ముందుగా ఒక చిన్న కోరస్ పాడుకుందాం. మనం ఇప్పుడు శ్రమకాల ధర్మంలో ప్రవేశిస్తున్నాము. శ్రమకాలంలో మొదటి ఆదివారం ఉన్న కనుక శ్రమకాల పాట పాడుకుందాం. ఒక కోరస్, ఒక వచనం పాడుకుందాం. అపరాధి యేసయ్యా ముఖ్యంగా మమ్మల్ని కూడా ఈ సింగపూర్ ప్రాంతంలో ఈ శ్రేష్టమైన మందిరంలో సమకూర్చినందుకు స్తుతిస్తున్నాం. ప్రభా, మేము ఎక్కడెక్కడో భారతదేశం వివిధ ప్రాంతాలలో పుట్టిన వారమైనప్పటికీ ప్రభు యేసుక్రీస్తు నామములో మమ్మల్ని అందరినీ మీరు సమకూర్చారు. నిలబెట్టి నేను స్తుతిస్తున్నాను. నీ బిడ్డలు ఇక్కడ ఎంతో కష్టపడి వివిధ ఆఫీసెస్లో రకరకాల ఉద్యోగాలు చేస్తున్నారు. వారి కష్టాన్ని తండ్రి ఆశీర్వదించండి. వారికి ఆరోగ్యం దయచేయండి. ఈ దేశంలో వారికి చక్కని మిషనరీలు వలె పనిచేయాలి. వారు ఉద్యోగం చేసే స్థలాల్లో, వారు వ్యాపారం చేస్తున్న స్థలాల్లో, వారు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో వారి మధ్యలో ఈ సింగపూర్ ప్రాంతంలో దీవెనకరంగా వరుదురుగాక. ఈ సింగపూర్ ప్రాంతానికి మా దేశవాసులందరూ ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రభా, మా దేశ ప్రజలు, మేము ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన వెళ్తున్న ప్రతి బిడ్డ ప్రపంచానికి దీవెనకరంగా మేము ఉండాలి. మా దేశానికి మాత్రమే కాదు ప్రభా, ప్రపంచానికి మేము దీవెనకరంగా ఉండాలి. ప్రపంచ ప్రజలు మా ముందున్నారు నాయన. మా దేశము, ప్రపంచ ప్రజలు రక్షించబడడానికి మేమందరం మిషనరీలుగా పనిచేయాలి. ఎక్కడ మేము పనిచేస్తున్న ఆ స్థలాల్లో మమ్మల్ని బలమైన పాత్రలుగా మీరు వాడుకొని నీ బలమైన అభిషేకంతో మమ్మల్ని నింపి ప్రభా, ఈ సంఘమునకు కేవలం తెలుగు వారు మాత్రమే కాదు, ఇంకా వివిధ భాషల ప్రజలను సమకూర్చండి తండ్రి. కృపను గ్రహించండి. నూతన ఆత్మలు రక్షించబడాలి. మరి ఎక్కువగా నీ సేవ జరగాలి.
మరి ఎక్కువగా బలమైన కార్యాలు జరగాలి. నన్ను ఆయన స్తోత్రం. దాని కొరకు మమ్మల్ని అందరూ మీరు వాడుకుని మా అందరిలో ఆ భారాన్ని నేను ప్రార్థిస్తున్నాను. కృపను గ్రహించండి. వ్యాధితో ఉన్న వారిని స్వస్థపరచండి. దేవాన్ని పొందాలని వారి కుటుంబ అవసరాలు తీర్చండి. కుటుంబ సమస్యల నుంచి ప్రజలను విడిపించండి. ఆయన కొందరు ఆర్థిక సమస్యల నుంచి ప్రజలను విడిపించండి. కృంగుబాటు నుంచి ప్రజలను విడిపించండి. నిరుత్సాహం నుంచి విడిపించండి. ఎలాంటి మరణకరమైన వ్యాధి అయిన యేసు నామములో పరిపూర్ణ స్వస్థత వారు పొందుకుందురుగాక. అయ్యా నీ వందనాలు తండ్రి. కృంగుబాటుతో, నిరుత్సాహంతో, వేదంతో వచ్చిన బిడ్డలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అటు వారందరూ బిడ్డలు పొందుకోవాలి. మేము అనేకులకు దీవెనకరంగా ఉండాలి. ఆయన కృపను గ్రహించండి. ఆయన మీరు ప్రతి ఒక్కరిని వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. ఈ సంఘమును మీరు ఆశీర్వదించండి. నడిపిస్తున్న దైవజనం అలాగే ప్రభావ సంఘ పెద్దలైనటువంటి వారు కావచ్చు, ఎవరైతే దీని ప్రభావ సభ్యులు కూడా అందరినీ ఆశీర్వదించండి. మీరు మాత్రమే సమస్త మహిమ మా ద్వారా పొందమని యేసుక్రీస్తు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి. పరిశుద్ధపరచుకోండి కాక. నీ రాజ్యం వచ్చును కాక. నీ చిత్తం పరలోకం నందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును కాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మరణం క్షమించిన ప్రకారం మరణం క్షమించండి. మన శోధనలోనికి తేకుండా దుష్టుని తప్పించండి. రాజ్యము, బలము, శక్తి నిరంతరం నీవై ఉన్నావు నా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన మన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సన్నిధి మనకును మన కుటుంబానికి సంఘానికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.